నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను నళిని. హెడ్లైన్స్ చూద్దాం. రేపు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. నిధుల కేటాయింపుపై తెలుగు రాష్ట్రాల ఆశలు. సభా సమరానికి సిద్ధమైన తెలంగాణ అసెంబ్లీ. సర్కార్ను నిలదీస్తామన్న హరీష్ రావు. హాట్ గా మొదలైన ఏపీ అసెంబ్లీ. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతుందన్న జగన్. ముగ్గురు కేంద్ర మంత్రులు కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులు సహా రాష్ట్ర బకాయిలపై చర్చలు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం. కాలిపోయిన రికార్డుల్లో 22A ఫైల్సే ఎక్కువ అన్న ఏపీ డీజీపీ. కవితపై సీబీఐ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 26న వర్చువల్ గా హాజరుపరచాలని అధికారులకు ఆదేశం. నీట్ వివాదంపై పార్లమెంట్ లో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ఢిల్లీ ఐఐటీకి సుప్రీం సూచన. డ్రగ్స్ అడ్డాగా హైదరాబాద్ లోని విద్యా సంస్థలు. ఉస్మానియా మెడికల్, సిబిఐటి సహా పలు కాలేజీల్లో వాడకం. భద్రాచలం వద్ద ఉగ్ర రూపం దాల్చిన గోదావరి. రేపు ఉదయం 3వ హెచ్చరిక జారీ చేసే ఛాన్స్.